హలో హాయ్ ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు మిరాకిల్ వర్చువల్ సండే స్కూల్. లాస్ట్ వీక్ కూడా సాంగ్స్తో, క్రాఫ్ట్స్తో, స్టోరీస్తో ఎంజాయ్ చేశారు కదా. ఈ వారం కూడా కొత్త కొత్త సాంగ్స్తో, క్రాఫ్ట్స్తో మీ ముందుకు వచ్చేసాం. సో పాటలతో ప్రారంభించేసుకుందామా? ఓకే, సో ఇప్పుడు ఇంకొక సాంగ్ చూసేద్దామా. ఈ సాంగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, నేను 2.5 years ఉన్నప్పుడు నేను పాడిన ఫస్ట్ సాంగ్. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము క్రిందికి వస్తుంది. Hallelujah.
దేశమే దేనిలేని వారు తండ్రులు పల్లొక్క రాజు బాతే దుఃఖపరువ తండ్రులు పలువదాచబల్లరు సాత్వికుల తండ్రులు వాళ్ళు భూలోకం స్వతంత్రించుకుంటారు నీతి కొరకు ఆకలి డప్పులు కలువ తండ్రులు వాళ్ళు తొట్టిపెట్టబల్లరు కనికరం గలవ తండ్రులు వాళ్ళు కనికరం పొందుతూ ప్రతిశుద్ధి గలవ తండ్రులు వాళ్ళు దేవుని చూచుతారు సమాధానం పచ్చివారు తండ్రులు వాళ్ళు దేవుని కుమార్తె పెట్టారు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు దంచులు సంతోషించి ఆనందించితే వాళ్ళ పరలోకమందు మీ ఫలార్థకు మొగ్గును ఆమె. నౌ దిస్ ఇస్ స్టోరీ టైమ్. ఇప్పుడు ఒక మంచి కథ వినద్దామా? బబులోను అనే ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. ఈ రాజుగారి పేరు నెబుకద్నెజరు. ఈ రాజుగారు ఏం చేసేవారంటే మిగతా కంట్రీస్ మీద, మిగతా కింగ్డమ్స్ మీద వార్ ప్రకటించి వాళ్ళ మీద వార్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి వస్తువులు, గోల్డ్, నగలు, జ్యువెల్స్, వాళ్ళకున్న ఫుడ్, వాళ్ళకున్న రిసోర్సెస్ ఇవన్నీ తెచ్చేసుకొని తన కింగ్డమ్లో ఉంచేసుకునేవాడు. అలాగే ఇజ్రాయెల్ దేశం మీద ఇతను వార్ ప్రకటించి వార్ చేసి అక్కడున్న మంచి వస్తువులన్నీ తెచ్చుకుంటూ అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమనంటే అక్కడున్న యంగ్ అండ్ హ్యాండ్సమ్ యూత్ వాళ్ళందరినీ తీసుకొని రండి, మన కంట్రీలో వాళ్ళని స్లేవ్స్గా ఉంచుకొని వాళ్ళకి అన్నీ ట్రైన్ చేస్తూ ఒక మంచి పొజిషన్ వాళ్ళకి జాబ్స్ ఇప్పిద్దామని చెప్పి ఈ రాజుగారు అనౌన్స్ చేస్తే అతని సోల్జర్స్ అందరూ వెళ్ళి అలా యంగ్, హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ పీపుల్ అందరినీ తీసుకొని వచ్చి రాజుగారు ముందు నిలబెట్టారు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు రాజుగారు తన మేనేజర్ని పిలిచారనమాట. మేనేజర్ని పిలిచి నువ్వేం చేయాలంటే ఈ యూత్ అందరికీ మన యొక్క యుద్ధం స్టైల్, మన వార్ స్టైల్ అండ్ మన ఫుడ్, నేను ఏ ఫుడ్ అయితే తింటానో, ఏదైతే తాగుతానో అదే వీళ్ళకి కూడా ఇవ్వాలి. నువ్వు చక్కగా వాళ్ళని ట్రైన్ చేయాలి. నేను వాళ్ళకి ఒక జాబ్ ఇస్తాను, వాళ్ళందరికీ మంచి జాబ్స్ ఇస్తాను, వాళ్ళని ఎంచుకుంటాను. అలా ట్రైన్ చేసి 3 years తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ముందు నిలబెడితే నేను వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి రాజు నెబుకద్నెజరు తన మేనేజర్తో చెప్పాడు. చెప్పినప్పుడు అతను ఈ స్లేవ్స్ అందరినీ తీసుకొని వెళ్ళిపోయి అప్పుడు అన్నాడనమాట, మీకు ఈ రోజు నుంచి ఫుడ్ ఏంటో తెలుసా? రాజుగారు ఏది తింటారో, రాజుగారు ఏది తాగుతారో మీరు కూడా అదే తినాలి, అదే తాగాలి అన్నారు. అయితే వీరిలో ఒక 4 members ఉన్నారనమాట. వీళ్ళ పేర్లు డానియల్, హనన్య, మిషాయేలు, అజర్య. వీళ్ళ పేర్లు ఇక్కడికి రాగానే మార్చేశారు. ఏమని? బెల్షజరు, షెడ్రక్, మెషక్ అండ్ అబెద్నెగో అని మార్చారు. అయితే అంతమంది యూత్ వాళ్ళందరికీ దేవుడు ఎవరో తెలుసు, దేవుణ్ణి తెలుసుకున్న వారే. అయితే వాళ్ళందరూ భయపడకుండా ఆ యొక్క రాజుగారి భోజనము, పానము వాళ్ళు తినడానికి రెడీ అయిపోయారు. కానీ ఈ 4 మాత్రం వాళ్ళ పేరెంట్స్ అక్కడ లేకపోయినా సరే దేవుడు అక్కడ ఉన్నాడనే భయంతో అనుకున్నారు, మరి మనం రాజుగారు తినే పానం కానీ ఫుడ్ కానీ దాన్ని ముందు బలిస్తారు కదా అన్ని దేవతలకి, మనం తినకూడదు కదా, బైబిల్కి ఇది వ్యతిరేకం కదా, దేవునికి ఇది నచ్చదు కదా అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకొని అనుకున్నారు, మరి మనం ఏం తింటాం అని చెప్పి, సరే మనం పప్పు కూరలు, ఆకుకూరలు, వెజిటేబుల్స్ అండ్ వాటర్ తాగుదాం, ఇది మనకు చాలు, ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేద్దామని చెప్పి సీనియర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సార్ ఏం లేదు సార్, యాక్చువల్గా మేము బలిచ్చిన ఆహారం కానీ, రాజు తినేది బలిస్తారు కదా, రాజు తాగేది కూడా బలి అర్పించప్పుడు ఇస్తారు కదా. అయితే ఈ 4 సీనియర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అన్నారు, సార్ మాకు పప్పు కూరలు, ఆకుకూరలు అండ్ కాయగూరలు ఇటువంటివన్నీ పెట్టండి, రాజుగారి భోజనం మాకొద్దు అండ్ రాజుగారి పానానికి బదులు కూడా మాకు వాటర్ ఇస్తే చాలు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అతను అన్నాడు, అమ్మో అలా అయితే ఎలాగా, మీరు అందరేమో రాజుగారు తినేవన్నీ తింటూ మటన్, చికెన్ అండ్ రకరకాల వైన్ ఇవన్నీ తింటూ ఉంటే వాళ్ళు గ్లో వస్తుంది వాళ్ళ ఫేస్లో, మరి మీరు అవి తినకుండా మీరు నీరసించిపోతే అప్పుడు రాజుగారు నన్ను చంపేస్తాడు, అమ్మో నేను అలా పర్మిషన్ ఇవ్వలేను అన్నాడు. అంటే అప్పుడు డానియల్ ఒక చిన్న ప్రార్థన తన మనసులో చేసుకొని అన్నాడు మళ్ళీ సీనియర్ మేనేజర్తో,
సార్ ఒక్కసారి మాకు 10 days మాత్రం పర్మిషన్ ఇవ్వండి, ఇలా వెజిటేరియన్ పప్పు కూరలు, ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ మాకు ఇవ్వండి. ఒకవేళ మేము కనుక బాగా లేకపోతే మేము డల్గా కనిపిస్తే, నీరసంగా కనిపిస్తే అప్పుడు మీకు నచ్చినట్టు మీరు చేయండి, కానీ అప్పటి వరకు ప్లీజ్ సార్ ఇలా మాకు పర్మిషన్ ఇస్తారా అంటే, సరే 10 days కదా ఏం పర్లేదని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది మేనేజర్. ఇచ్చినప్పుడు ఇంకా రోజు అందరూ ఏమో చికెన్, మటన్, ఫిష్ ఇలా రకరకాల నాన్ వెజ్ రాజ్ గారికి పెట్టి మంచి మంచి ఫుడ్, వెరైటీ ఫుడ్ అండ్ వైన్ ఇవన్నీ తింటూ ఉన్నారు. కానీ ఈ నలుగురికి మాత్రం పప్పు, ఆకుకూరలు అండ్ వెజిటబుల్స్, చిక్కుడుకాయలు, దుంపలు ఇటువంటివన్నీ పెడుతూ వాటర్ మాత్రం ఇచ్చేవారు. అయితే 10 days తర్వాత చెక్ చేస్తానన్నారు కదా, అప్పుడు అన్నారు రండి అందరూ ఒకసారి రండి అని చెప్పి అందరినీ దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు ఈ సీనియర్ మేనేజర్ చూస్తున్నారనమాట. ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు వీక్గా ఉన్నారు, ఎవరు ఫేస్లో గ్లో ఉంది, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు అని చూస్తే అన్ని థౌజండ్స్లో ఈ నలుగురు మాత్రం చాలా బలంగా తెలివిగా తయారయ్యారనమాట. అప్పుడు వీళ్ళకి ఆ ఫుడ్ ఇంకా అలా ఫిక్స్ చేశారు. అయితే మనం ఇందులో ఒకటి చూడొచ్చు ఏంటి, మన ముందు కనుక 2 choices ఉన్నాయనుకోండి, మీ ముందు కనుక ఇటువైపు డామినోస్, చికెన్, కేఎఫ్సి, రకరకాల డెజర్ట్స్ ఇవన్నీ పెట్టి ఇటు పప్పు, ఆకుకూర, చిక్కుడుకాయ, దుంపలు ఇవన్నీ పెడితే మనం ఏం చూస్ చేసుకుంటాం? ఇదే కదా చికెన్, రకరకాల జంక్ ఫుడ్ చూస్ చేసుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఈ నలుగురు మాత్రం ఇవి చూస్ చేసుకున్నారు. ఎందుకు? దేవునికి భయపడ్డారనమాట. వాళ్ళ పేరెంట్స్ అక్కడ లేకపోయినా సరే దేవుడు అక్కడ ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొని భయపడి ఈ మంచి ఫుడ్ మాత్రం, ఈ హెల్దీ ఫుడ్ వాళ్ళు చూస్ చేసుకున్నారు. అయితే 3 years రాజ్ గారు టైం ఇచ్చారు కదా, ఈ 3 yearsలో వాళ్ళని ట్రైన్ చేశారనమాట. రకరకాలైన యుద్ధ తంత్రాలు అన్నీ నేర్పిస్తూ వీళ్ళకి నలుగురికి ఈ ఫుడ్, మిగతా వాళ్ళందరికీ ఆ జంక్ ఫుడ్డే ఇస్తూ అలా ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఈ 3 years తర్వాత రాజుగారు అందరిలో కొంతమందిని చూస్ చేస్తానన్నాడు కదా, ఆ రోజు రానే వచ్చినప్పుడు వీళ్ళందరినీ రాజుగారు ముందుకు తీసుకొచ్చినప్పుడు రాజుగారు అన్ని వేల మందిని కొన్ని క్వశ్చన్స్ అడిగి రకరకాల టెస్ట్ చేసినప్పుడు ఒక నలుగురు మాత్రం ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చి చాలా తెలివిగా బలంగా వాళ్ళు ఉన్నారు. ఆ నలుగురు ఎవరు? డానియల్, షెడ్రక్, మెషక్ అండ్ అబెద్నెగో కదా. అప్పుడు రాజుగారు ఈ నలుగురిని మంచి పొజిషన్స్లో తన యొక్క రాజ్యంలో ఉంచాడు. ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతాం కదా, చాలాసార్లు మన పేరెంట్స్ అక్కడ లేరని, లేకపోతే మనకన్నా పెద్దవాళ్ళు మన చుట్టూ లేరని, ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి మనం కూడా చాలాసార్లు తప్పుడు పనులు చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం కూడా ఏమని గుర్తుంచుకోవాలి? దేవుడు చూస్తున్నాడు అని చెప్పి మనం కూడా గుర్తుంచుకోవాలి. అండ్ చాలాసార్లు నేను జంక్ ఫుడ్డే తింటాను, నాకు అదే కావాలి ఇదే కావాలని చెప్పి మనం పేచీ పెడతా ఉంటాం కదా. హెల్దీ ఫుడ్, మమ్మీ డాడీ వండే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్ కానీ, ఇంకా రకరకాల పొటాటోస్ కానీ, దుంపలు ఇటువంటివన్నీ మనకి చాలాసార్లు నచ్చవు, కానీ అవి ఎప్పుడు మన మంచి హెల్త్ కోసమే అని మనం జ్ఞాపకం ఉంచుకొని మన పేరెంట్స్ మాట కూడా వినాలి. అండ్ దేవుడు చూస్తున్నాడని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క మోరల్ మనందరం మన లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుందాం. Welcome to Joel's Prayer Station. So one of the most important things of praying is praying in Jesus' name. So Jesus said in Mark chapter 14 verse 14 that if you pray in His name, He will answer you. So if you go to your friend's house and knock the door, his parents will come and open the door, and then they'll ask you, who are you? And then you say that I'm your son's friends, we know each other well. Then his parents will allow you inside and treat you with nice chocolates, biscuits and all kinds of sweets, and then they'll treat you very good, right? So in the same way, you have to ask God in Jesus' name. So shall we start praying in Jesus' name? ఓకే, ప్రార్థన చేసుకుందామా? అందరూ మీ చేతులు జోడించండి, మీ కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించండి.
సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా రాజా, మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ వర్చువల్ సండే స్కూల్ చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రమయ్యా. ప్రభా, ఈరోజు విన్న కథను బట్టి ప్రభా, నువ్వు చూస్తున్నావనే భయంతో, అదేవిధంగా ఏది ఎంచుకోవాలనే జ్ఞానంతో చూస్తున్న ప్రతి బిడ్డ నింపబడగలటకు సహాయం చేయమని తండ్రి, లైవ్ చూస్తున్న వర్చువల్ సండే స్కూల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇప్పుడు క్రాఫ్ట్ టైం. మీకు ఈ ప్రక్కన కనిపిస్తుంది కదా ఒక క్రాఫ్ట్. మీరు కూడా దీన్ని మీ బెస్ట్ చేయండి. ప్రింట్అవుట్స్ తీయడం అండ్ ఫొటోస్ తీసి మాకు పంపించడం, జెరాక్స్ తీయడం ఇలాంటివి చేయకూడదు. దేవుడు చూస్తున్నాడు కదా. మీరు మీ బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ఒక మంచి క్రాఫ్ట్ దీన్ని చూసి మీరు కూడా చేసి కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీ నేమ్, మీ క్లాస్ అండ్ మీ ప్లేస్ అండ్ మంచి క్వాలిటీ ఉన్న మీ ఫోటోగ్రాఫ్ని మా వాట్సాప్ నంబర్కి మీరు ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా బెస్ట్ క్రాఫ్ట్ నెక్స్ట్ వీక్ సండే స్కూల్లో డిస్ప్లే చేస్తాం. అదేవిధంగా మీలో 10 years బిలో ఉన్న వాళ్ళు మంచి టాలెంట్స్, సింగింగ్ కానీ, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కానీ, లేకపోతే బైబిల్లో ఏదైనా విషయం చెప్పగలగడం కానీ, ఇలాంటివి చేసి 2 minutes లోపల మీరు ఒక వీడియో తీసి అదే వాట్సాప్ నెంబర్కి మీరు మాకు పంపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ సండే స్కూల్లో స్క్రీన్లో డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాం. లాస్ట్ వీక్ సండే స్కూల్ క్రాఫ్ట్ చాలామంది చాలా ప్లేసెస్ నుంచి, చాలా కంట్రీస్ నుంచి కూడా పంపించారు. అందరూ చాలా బాగా చేశారు నాన్న. అన్నీ డిస్ప్లే చేయలేం కాబట్టి బెస్ట్వి ఫస్ట్ డిస్ప్లే చేస్తాం. ఆ తర్వాత అందరివి కూడా ఒకటే స్లైడ్లో మీరు చూడొచ్చు. కెట్విన్ సానత్ క్లాస్ 9 అండ్ స్వీట్విన్ సానత్ క్లాస్ 7, మురళీనగర్, విశాఖపట్నం. కే షర్లీ గ్రేస్ క్లాస్ 10, వైజాగ్. ఏ అక్షర, Sushmita class 6 from Hyderabad. Ashriya pre-KG and Joseph Prince grade 2 from Vizag. D. Anvika Sherlin grade 2 Vizag. Niharika Bhushan and Grishnika Bhushan KG and primary from Singapore. Johan 7 years and Jeremy 4 years from Vizag. Nischay kindergarten from Sweden. Nissi class 8 from Guntur. Stuti Angelin class 4 from Vijayawada. K. Ishita Tani 11 years and K. Akshit Kevin 7 years from Hyderabad. K. Vakya class 1 from Sitamadara, Vishakhapatnam. K. Aikya Florence and K. Harold class 7 and class 3 from Vizag. Rufus Christine class 7, Ruth Catherine class 6, K. Rachel Sienna LKG from Vizag. Gracie Ruth grade 1 from Dubai. P. Abhishai class 3 and P. Aradhya class 1 from Anantapuram. Nissi and Hepsi Beulah class 8 and class 6 from Vizag. E. Esther Kamala class 6 Hyderabad. Nissi and Noel grade 1 from Hyderabad. Vinay Kumar class 5 Lingampalli from Hyderabad. Kiran Pratishta class 5 and Joshua grade 8 from Hyderabad. Ezekiel Pravachan G. R. Vinod class 6 from RK Nagar, Vizag. సో లాస్ట్ వీక్ మేము అనౌన్స్ చేసినట్లుగా చాలామంది చాలా ప్లేసెస్ నుంచి టాలెంటెడ్ కిడ్స్ అందరూ మ్యూజిక్ వాయిస్తూ 66 బుక్స్ చెప్తూ, కొంతమంది అయితే 12 గోత్రాల గురించి చెప్పారు. ఇలా చాలా చాలా చెప్తూ, పాటలు పాడుతూ మీ టాలెంట్ చాలా చక్కగా వీడియో రూపంలో మాకు పంపించారు. ఈరోజు కొన్ని చూసేద్దాం.
Praise the Lord. My name is Ezekiel, studying in class 4. I'm gonna say some verses which I know. Psalms 1. Blessed is the one who does not walk in step with the wicked, or stand in the way that sinners take, or sit in the company of the mockers, but whose delight is in the law of the Lord, and who meditates on his law day and night. That person is like a tree planted by the streams of water, which yields its fruits in season. Whatever they do prospers not. So the wicked, they are like chaff, the wind blows away. Therefore the wicked will not stand in the judgment, nor sinners in the assembly of the righteous. For the Lord watches over you, the way of the righteous, but the way of the wicked leads to destruction. Psalms 91. He who dwells in the shelter of the Most High will abide in the shadow of Almighty. I will say of the Lord, He is my refuge and my fortress. My God, in Him I trust. Surely He will save you from the fowler's snare and from the deadly pestilence. He will cover you with His feathers, and under His wings you find refuge. His faithfulness is your shield and rampart. You will not fear the terror of night, nor the arrow that flies by day, nor the pestilence that stalks in the darkness, nor the plague that destroys at midday. 1,000 may fall at your side, 10,000 at your right hand, but it will not come near you. You will only observe with your eyes and see the punishment of the wicked. If you say, the Lord is my refuge, the Most High, you make is your dwelling. No harm will overtake you, no disaster will come near your tent. For He will command His angels concerning you to guard you in all your ways. They will bear you up in their hands, lest you strike your foot against a stone. You will tread on the lion and the cobra. You will trample the great lion and the serpent. Because He holds fast me in love, I will rescue Him and protect Him, for He acknowledges my name. When He calls to me, I'll answer Him. I'll be with Him in trouble. I'll deliver Him and honor Him. With long life I will satisfy Him and show Him my salvation. Psalms 103. Bless the Lord, Psalms 103 verse 1 to 3. Bless the Lord, O my soul, and all that is within me. Bless His holy name. Bless the Lord, O my soul, and forget not all His benefits, who forgives all your iniquities, who heals all your diseases. Psalms 121 verse 1 to 8. I lift up my eyes to the mountains. From where does my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. He will not let your foot slip. He who watches over you will not slumber. Indeed, He who watches over Israel will neither slumber nor sleep. The Lord watches over you. The Lord is your shade at your right hand. The sun shall not harm you by day, nor the moon by night. The Lord will keep you from all harm. He will watch over your life. The Lord will watch your coming and going, both now and forevermore. Thank you. ఆత్మఫలాలన్నీ 9. ప్రేమ, సంతోషము, సమాధానము, గెగ్గే సెంటరు, దళాటము, మంచనము, విశ్వాసము, సాత్వికము, అసాత్వికము. Praise the Lord. My name is Vakya. I am telling about 64
6 books: Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 King, 1 Chronicle, 2 Chronicle, Ezra, Nehemiah, Esther, Job, Psalm, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Jeremiah, Haggai, Zechariah, Malachi, Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, Revelation. యేసు అంటే, రక్షకుడు, క్రీస్తు అంటే, అభిషక్తుడు, ఇమ్మానుయేల్ అంటే, దేవుడు మనకి తోడు. యేసయ్య అమ్మ నాన్న పేర్లు, మరి అమ్మ యోసేపు, యేసయ్య ఎక్కడ పుట్టారు, బెత్లెహేము, ఎక్కడ పెరిగారు, నజరేతు, యోహాను ఏం తింటాడు, మడతలు, తేనె, యోనాను ఏమి మింగింది, చేప, ఎన్ని రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడు, 3 days, యోనా ఏ చెట్టు కింద నిద్రపోయాడు, సొరకాయ చెట్టు, నయమాను ఎవరి మాట విన్నాడు, ఎలిసా మాత, నయమానుకు ఏ రోగం వచ్చింది, దృష్టి రోగం, సంసోను దేనిని చంపాడు, సింహం, సంసోను చనిపోయిన సింహం నుంచి ఏం తీశాడు, తేనె, బైబిల్లో బహు బలవంతుడు ఎవరు, సోను, బహు జ్ఞాని ఎవరు, సొలొమోను, పొట్టి వ్యక్తి ఎవరు, జక్కయ్య, ఓడ కట్టింది ఎవరు, నోహగు తాత, గొల్యాతును చంపింది ఎవరు, దావీదు.
ఈరోజు మనము డేవిడ్ స్టోరీ తెలుసుకుందామా. ఒక ఫాదర్ కంట 7 sons ఉన్నారంట. లాస్ట్ వన్ ఏమో డేవిడ్ వాళ్ళ డాడ్ షిప్ తీసుకొని అటు ఇటు తిప్పుతాడు. దేవుడికి శుతిహించుతూ దేవుడి పాట పాడతాడు. ఎలా తెలుసా? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుడికి చేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుడికి చేద్దాము. హల్లెలూయా 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 అలా పాడుతున్నాడు. అప్పుడు ఒకరోజు పెద్ద లైన్ వచ్చి ఒక షిప్ని పట్టుకుని తిందామన్నది. అప్పుడు డేవిడ్ ప్రే చేసి ఏమని, ఏసయ్యా ఒక మంచి షిప్ చేసా అని ప్రే చేశాడు. అప్పుడు డేవిడ్ ఆ లయన్ని చంపేసి తన షిప్ని కాపాడి తెచ్చుకున్నాడు. మళ్ళీ వాయిస్తున్నాడు, దేవుడి స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుడు స్తుతించుడి, దేవుడు స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుడు స్తుతించుడి అలా పాడుతున్నారు. ఒకరోజు పెద్ద పేరు వచ్చి మళ్ళీ ఒక షిప్ని పట్టుకుంది తిందామన్నది. మళ్ళీ డేవిడ్ ఏసైకి ప్రే చేసి ఏమని, ఏసయ్యా నాకు మంచి శక్తి వేసయ్యా అని ప్రే చేశాడు. అప్పుడు డేవిడ్ మళ్ళా పేరుని చంపేసి తన షిప్ని కాపాడి తెచ్చుకున్నాడు. అప్పుడు మళ్ళీ పాట పాడే ఏమని, స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తరచి, యేసునాథుని మేలును తరచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము అలా పాడుతున్నాడు. ఒకరోజు ఆకాశం నుంచి వేసి చూస్తే అప్పటింత గుడ్ బాయ్ అని దేవుడు డేవిడ్ని కింగ్ లాగా మార్చేస్తారు. సో ఫ్రెండ్స్, మనం కూడా డేవిడ్ లాగా పాటలు పాడాలి, దేవుడిని స్తుతించాడు, దేవుడి పాటలు పాడాలి ఎప్పుడు. Okay friends, bye bye. My name is Vaicha. I am from class 5A. Now I am playing Pat Sakka. ప్రాణమా నీవు ఏల కృంగినావు, మరువకే నీవు మేలు పొందినావు. ప్రాణమా నీవు ఏల కృంగినావు, మరువకే నీవు మేలు పొందినావు. నిన్న నేడు నిరతము నిన్ను తోడై నీడై నిన్ను కాచాడు. నిన్న నేడు నిరతము నిన్ను తోడై నీడై నిన్ను కాచాడు. ప్రాణమా నీవు ఏల కృంగినావు, మరువకే నీవు మేలు పొందినావు. ప్రాణమా నీవు ఏల కృంగినావు, మరువకే నీవు మేలు పొందినావు. రూపులేని చిత్రంగా ఉన్నావే నీవు, అందమైన చిత్రంగా మార్చాడే ప్రాణమా. ఎక్కలేని శిఖరాన నిలిపాడే నిన్ను, నిదుర మరచి కాచేవాడు యేసే ప్రాణమా. రూపులేని చిత్రంగా ఉన్నావే నీవు, అందమైన చిత్రంగా మార్చాడే ప్రాణమా. ఎక్కలేని శిఖరాన నిలిపాడే నిన్ను, నిదుర మరచి కాచేవాడు యేసే ప్రాణమా. నిన్న నేడు నిరతము నిన్ను తోడై నీడై నిన్ను కాచాడు. నిన్న నేడు నిరతము నిన్ను తోడై నీడై నిన్ను
దేవుని కొనరాలు. ఆ 12 మంది శిష్యుల పేర్లు ఏమనగా, మొదటి పేతురు అనబడిన సీమోను, అతని సహోదరులకు అంద్రెయ, జెబెదయి కుమారులకు యాకోబు, సహోదరులకు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తండ్రి అయిన మారు పేరు నల్లపై, కనాడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఇశ్రాయేలు 12 గోత్రాలు: రూబేను, షిమ్యోను, యోదా, జెబూలూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. సిలువలో పలికిన 7 మాటలు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని వండుగా వీరిని క్షమించు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యులు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఎల్లోయి ఎల్లోయి లామ సమస్త కాని అని బిగ్గరగా కేక వేసాను. తర్వాత ఆ మాటలకు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. నేను దప్పికొనుచున్నాను, సమాప్తమైనది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. పదాన్యులు. నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరే ఒక దేవుడి నీకు ఎవ్వరూ ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీవు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చెయ్యకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్య పలకకూడదు, నీ పొరుగువాడిదగు దేనినైనను ఆశింపకూడదు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, విద్యోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండో గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండో గ్రంథము, దినవృత్తాంతం మొదటి గ్రంథము, దినవృత్తాంతం రెండో గ్రంథము, ఇజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, శామ్యుతుడు, ప్రసంగి, పరమకీర్తము, యెషయా గ్రంథము, నిర్మయా గ్రంథము, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యావేలు, ఆమోసు, యోవద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమియోలకు, ఒకటో కొరింథీయులకు, రెండో కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, ఒకటో దశలోనికయులకు, రెండో దశలోనికయులకు, ఒకటో తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, ఒకటో పేతురు, రెండో పేతురు, ఒకటో యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యోధా ప్రకటన గ్రంథం. Praise the Lord. My name is Noel. Now I am telling the memory verses. In my Father's house are many mansions. I go to prepare a place for you. John chapter 14 verse 2. For all have sinned and come short of the glory of God. Romans chapter 3 verse 23. The blood of Jesus Christ, His Son, cleanseth us from all sin. 1 John chapter 1 verse 7. Wash me and I shall be whiter than snow. Psalms chapter 51 verse 7. Grow in grace through the knowledge of our Lord and Savior Jesus Christ. 2 Peter chapter 3 verse 18. For the Son of Man is come to seek and to save that which was lost. Luke chapter 19 verse 10.
I am the door, by me if any man enter, and he shall be saved. John chapter 10 verse 9. For by grace are ye saved through faith, it is a gift of God. Ephesians chapter 4 verse 8. Repent ye therefore and be converted, that your sins may be blotted out. Acts chapter 3 verse 9. Take hath forgiven you. Ephesians chapter 4 verse 32. Blessed is the man who walks not in the counsel of the ungodly, not stands in the way of sinners, not sits in the seat of the scornful. Psalms chapter 1 verse 1 to 4. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green pastures. He leads me beside still waters. He restores my soul. He leads me in the paths of righteousness for his name's sake. Yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. Psalms chapter 23 verse 1 to 4. Thank you. సో ఇవాళ వర్చువల్ సండే స్కూల్లో సాంగ్స్, క్రాఫ్ట్స్, స్టోరీస్ అన్నీ ఎంజాయ్ చేశారు కదా. సో నెక్స్ట్ వీక్ కూడా వర్చువల్ సండే స్కూల్లో 3 o'clockకి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.